నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను మీ స్వప్న. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో సడన్ గా సంప్రదింపులు జరపడం యూరప్ దేశాలకు వణుకు పుట్టిస్తుంది. దీంతో బేషరత్గా రష్యా సేనలను వెనక్కి పిలిపించేందుకు ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ జరిపేందుకు నాటో దేశాలు తీర్మానం చేశాయి. అంతర్జాతీయ శాంతి భద్రతల కోసమే ఐక్యరాజ్య సమితి ఆవిర్భవించింది. 3 ఏళ్లుగా జరుగుతున్న యుద్ధంలో నాటోలోని ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. యుద్ధాన్ని త్వరలో ముగించాలని అమెరికా పిలుపునివ్వడంతో యూరప్ దేశాలు రష్యా సేనలను వెనక్కి రప్పించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తూ ఉన్నాయి. రష్యాకు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా ఉక్రెయిన్ ను యుద్ధ విరమణ ప్రకటించాల్సిందిగా అమెరికా అధికారులు ఉక్రెయిన్ ను కోరారు. దీనికి ఉక్రెయిన్ అంగీకరించలేదు. ఇలా ఉక్రెయిన్ ను మాత్రమే కోరడం ఐరోపా దేశాలకు కూడా నచ్చలేదు. దీంతో సైనికులను వెనక్కి రప్పించేందుకు రష్యాపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సమావేశంలో అందుకు అనుగుణంగా 193 దేశాల నుంచి సంతకాలు చేపట్టామని ఐరోపా రాయబారులు తెలిపారు. ట్రంప్ అధికారం చేపట్టక ముందే పుతిన్ అమెరికా అధ్యక్షుడితో మాట్లాడి వీలైనంత త్వరగా యుద్ధానికి ముగింపు పలుకుతామని చెప్పారు. అయితే నెల తర్వాత వీరిద్దరూ చర్చలు జరపడం, ట్రంప్ రష్యాకు అనుగుణంగా మాట్లాడటంపై ఐరోపా నాయకులు ఆశ్చర్యపోతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీని డిక్టేటర్ అని సంబోధించడం, కీవ్ నుంచి ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభించిందని తప్పుగా పలుకుతూ వీలైనంత త్వరలో యుద్ధాన్ని విరమించాలనడంపై గతంలో జరిగిన చర్చల నుంచి ఉక్రెయిన్ మధ్యలోనే వాకౌట్ చేసింది. దీనిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ మాట్లాడుతూ రష్యా తయారు చేసిన తప్పుడు సమాచారంలో ట్రంప్ జీవిస్తున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దీంతో అమెరికా రష్యాకు బుద్ధి చెప్పేందుకు ఐరోపా దేశాలు ఉక్రెయిన్ కు మద్దతుగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ను వాషింగ్టన్ కు ఆహ్వానించారు. ఇక పుతిన్ ను నియంతగా భావిస్తున్నారా అని రిపోర్టర్లు అడగ్గా అలాంటి పదాలను వాడనని, వారి యుద్ధం ఎలా ముందుకు సాగుతోందో చూడాలన్నారు. తెలివిగా వ్యవహరిస్తే యుద్ధం త్వరలో ముగుస్తుందని, లేదంటే 3వ ప్రపంచ యుద్ధం రావచ్చన్నారు. మాక్రాన్ మాట్లాడుతూ యుద్ధం ముగించడం అంటే ఉక్రెయిన్ లొంగిపోవడం కాదన్నారు. అమెరికా తన వ్యాఖ్యలకు కట్టుబడి యుఎన్ లో ఓటు వేయనుంది. దీంతో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశం కీలకంగా మారింది. ఓటింగ్ ద్వారా రష్యా వీటో పవర్ ను క్షీణింపచేయాలని ఐరోపా దేశాలు చూస్తున్నాయి. అయితే ఆ ఓటింగ్ ద్వారా ప్రపంచ దేశాలు రష్యా ఉక్రెయిన్లలో దేనికి ఒత్తాసగా ఉంటున్నాయో తెలుస్తుంది. ఒకవేళ రష్యాకు వ్యతిరేకంగా తీర్మానాన్ని ఆమోదించినా దానికి చట్టబద్ధత లేదు. విభజిత రష్యాలోని భాగమైన ఉక్రెయిన్ నాటోలో చేరుతామనడంతో 2 దేశాల మధ్య శత్రుత్వం పెరిగింది. వాస్తవానికి ఉక్రెయిన్ వార్సా దేశం అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ సోషలిస్ట్ యూనియన్ నుంచి విడివడి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించినప్పటికీ రష్యా అనుగుణ వార్సాలో సభ్యత్వ దేశం. అది నాటో దేశంలో చేరితే రష్యాకు అమెరికా నుంచి భద్రతాపరమైన సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. దీంతో రష్యా 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్ పై సైనిక చర్యకు పాల్పడింది. భారత ప్రధాని మోడీ సైనిక చర్యపై రష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఫోన్ చేయగా కేవలం 72 గంటల్లో ఈ సైనిక చర్య పూర్తవుతుందని చెప్పారు. దానికి కారణం ఉక్రెయిన్ కు ఆయుధాలు లేకపోవడమే. అయితే అమెరికా, నాటో దేశాల నిరంతర ఆయుధ సరఫరా కారణంగా 3 ఏళ్లుగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. రష్యా సేనలు ఉక్రెయిన్ లోకి ప్రవేశించినప్పటి నుంచి ఇప్పటి వరకు రష్యా సేనలు తక్షణమే వెనక్కి వెళ్లాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్య సమితిలో 6 తీర్మానాలను ఆమోదించిన ప్రయోజనం శూన్యం. ప్రతిసారి యుఎన్ లో లాబింగ్, బలాబలాలు చూసుకోవడమే కానీ ఈ 2 దేశాల సమస్యకు పరిష్కారం మాత్రం కనపడలేదు.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం రష్యాకు మద్దతు తెలపడంతో ఈ రెండు దేశాల మధ్య శాంతి నెలకొనాలని రెండు దేశాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే రెండు దేశాలు భారీ ప్రాణ ఆస్తి నష్టాలను చవిచూశాయి. దీంతో రెండు దేశాలు యుద్ధ విరమణకు ఎదురు చూస్తున్నప్పటికీ అవి తమకు అవమానకరంగా ఉండకూడదనే విషయంపైనే దృష్టి సారించాయి. రెండు దేశాల మధ్య శాంతియుత వాతావరణం నెలకొల్పాలని, అయితే ఉక్రెయిన్ పై రష్యా దాడికి పాల్పడిందని చెప్పడం సరికాదని ఐక్యరాజ్య సమితి రష్యా రాయబారి అన్నారు. ఉక్రెయిన్ యుద్ధ విరమణను ప్రకటించాలని అమెరికా కోరడం మంచి పరిణామం అన్నారు. రష్యా తక్షణమే బేషరత్గా ఉక్రెయిన్ నుంచి వైదొలగాలని, దానిపై మిలిటరీ దాడి తగదని, రెండు దేశాల మధ్య సరిహద్దుల గుర్తింపును అంతర్జాతీయంగా గుర్తించాలని ఐక్యరాజ్య సమితి సభ్యత్వ దేశాలు అంతకు ముందే కోరాయి. అక్కడి నుంచి తక్షణమే ఉత్తర కొరియా సేనలను వెనక్కి పిలిపించాలని భద్రతా సమితి ఇంతకు ముందే కోరింది. ఒక దేశంపై మరొక దేశంలో సైనిక చర్యలను జరపడం చట్టబద్ధంగా గుర్తించబోమంటూ ఐక్యరాజ్య సమితి తేల్చి చెప్పింది. ఉక్రెయిన్ స్వతంత్ర సార్వభౌమాధికారం కలిగిన దేశంగా గుర్తించాలంటూ కోరింది. అంతేకాకుండా ఈ ఏడాది ఎలాగైనా యుద్ధాన్ని ఆపి తీరాలని యునైటెడ్ నేషన్ కోరుతోంది. ఇది వాల్టీ స్పెషల్ ఫోకస్. కీప్ వాచింగ్ 1 TV.